మై యూట్యూబ్ ఛానల్లో కే లహరి. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పిచ్చెక్కిపోతుంది, తల్లులకి చిరాకు వచ్చేస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ అంటుంటారు. ఆ ఫేజ్ లో ఉన్నాను నేను. పిచ్చెక్కిపోతుంది, తల్లులకి చిరాకు వచ్చేస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ అంటుంటారు. ఆ ఫేజ్ లో ఉన్నాను నేను. బాబోయ్, అసలు నెక్స్ట్ లెవెల్. మా హడావుడైతే మా వాడితో ఎట్లుంటది మరి మనతోని. సో టాప్ లేపుతున్నాడు. మీ వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? సో నాకు కూడా చెప్పేసేయండి. ఏదైనా కొంచెం టిప్స్ హెల్ప్ అయితే కనుక నేను కూడా నేర్చుకుని అలా చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. అబ్బో గుడ్. అమ్మో నో యూస్. వాడు విండండి. సరే వద్దు. ఇడ్లీ పొడి ఉంది, కంది పొడి ఉంది, ఏం తింటావు చెప్పు? అంతేనా? ఇది తప్పు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్లో కే లహరి. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో మీ పిల్లలు ఎలా ఉన్నారు? మా లిషు అయితే సూపర్ ఉన్నాడు, టాప్ లేపుతున్నాడు, బాగా అల్లరి చేస్తున్నాడు. తిండి కూడా అలాగే తినకుండా కూడా బాగా అల్లరి చేస్తాడు అనమాట. నాకైతే పిచ్చెక్కిపోతుంది, చుక్కలు కనిపిస్తున్నాయి. అన్ని రకాల A to Z అనమాట. ద న్యూ మామ్ పీక్స్ అంటారు చూసారా, పిచ్చెక్కిపోతుంది, తల్లులకి చిరాకు వచ్చేస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ అంటుంటారు. ఆ ఫేజ్ లో ఉన్నాను నేను. పిచ్చెక్కిపోతుంది, తల్లులకి చిరాకు వచ్చేస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ అంటుంటారు. ఆ ఫేజ్ లో ఉన్నాను నేను. ఎందుకంటే వాడు తినట్లేదు బాబోయ్, తినట్లేదు. ఎవ్రీ మామ్స్ మెయిన్ కంప్లైంట్, ఎస్పెషలీ 1 to 2 years ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, అందరు మామ్స్ కంప్లైంట్ చేసేదే నేను కంప్లైంట్ చేస్తాను. మా వాడు తినట్లేదు బాబోయ్. సో వాడికి తినిపించడానికి మీరు నమ్మరు, నేను వాడిని తీసుకుని పైకి వెళ్తాను, మేడ మీదకి వెళ్తాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేడ మీద అంతా ఓపెన్ టెర్రస్, అట్లా అక్కడికి వెళ్ళి అలా తిప్పుతూ ఉంటాము. దాని తర్వాత వాడు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటాడు, అక్కడికి తీసుకెళ్ళి అవి ఇవి చూపించి వాడు ఆటోలు బైక్లు అన్ని చూస్తూ అలా తినిపిస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మా మమ్మీ డాడీని అయితే బండి మీద తిప్పమంటాడు, అలా కూడా వాళ్ళు తిప్పి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో నేనైతే కార్లో తిప్పుతూ ఇలాంటివన్నీ కూడా కార్లో తిప్పుతూ ఉంటే మా మమ్మీ వెనక నుంచి ఫుడ్ పెడుతుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. బాబోయ్, అసలు నెక్స్ట్ లెవెల్. మా హడావుడైతే మా వాడితో ఎట్లుంటది మరి మనతోని. సో టాప్ లేపుతున్నాడు. మీ వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? సో నాకు కూడా చెప్పేసేయండి. ఏదైనా కొంచెం టిప్స్ హెల్ప్ అయితే కనుక నేను కూడా నేర్చుకుని అలా చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. సో ఇప్పుడు అయితే నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి దాని తర్వాత మా వాడికి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. సో ముందైతే ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆగండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను బయటకు వెళ్ళడానికి. అమ్మ సమ్మర్ అయితే వచ్చేసింది. ఎంత ఎండలో వేడో ఈ టైంలోనే మన స్కిన్కి ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. బట్ మార్కెట్లో చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి. బట్ మన స్కిన్కి ఏది రైట్ వన్ అనేది తెలియకుండా మనమే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. బట్ ఈవెన్చువల్లీ మన స్కిన్లో ప్రాబ్లమ్ అని చెప్పి మన స్కిన్ని మనమే బ్లేమ్ చేసేస్తూ ఉంటాం. అసలు ప్రాబ్లం స్కిన్ది కాదు, మనం యూజ్ చేసే సన్ స్క్రీన్ది. ఎందుకంటే మన స్కిన్ టైప్ ఆయిలీ, డ్రై అండ్ నార్మల్ టైప్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలి. సో మన స్కిన్ టైప్ కి తగ్గట్టు నంబర్ 1 బెస్ట్ సెల్లర్ ద డర్మాకోలో ఆయిలీ స్కిన్ కి, డ్రై స్కిన్ కి అండ్ నార్మల్ స్కిన్ టైప్ కి సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇదిగో చూపించేస్తాను. సో మన స్కిన్ టైప్ కి తగ్గట్టు నంబర్ 1 బెస్ట్ సెల్లర్ ద డర్మాకోలో ఆయిలీ స్కిన్ కి, డ్రై స్కిన్ కి అండ్ నార్మల్ స్కిన్ టైప్స్ కి సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇదిగో ఇదైతే 1% హైల్రానిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్. ఇది ఇండియాస్ ఫస్ట్ సన్ స్క్రీన్ ఫార్ములేటెడ్ టు మ్యాచ్ ఆయిలీ స్కిన్ టైప్ అనమాట. ఇందులో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి. 1% హైల్రానిక్ యాసిడ్, ఇది మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది. అండ్ నయాసినమైడ్ పోర్స్ని మినిమైజ్ చేసి ఆయిల్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసేస్తుంది. ఇదైతే లైట్ వెయిట్ సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ అనమాట, విత్ SPF 50 అండ్ PA++++. అండ్ నార్మల్ స్కిన్ కోసం 1% హైల్రానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అయితే ఉంది. ఇదైతే ఫెదర్ లైక్ ఫార్ములాగా ఉంటుంది అండ్ నాన్ గ్రీజీ కూడా. మన స్కిన్కి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే SPF 50 + PA++++ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో 1% హైల్రానిక్ యాసిడ్ మన స్కిన్కి హైడ్రేషన్ అండ్ డ్యూయీ ఫినిష్ ఇచ్చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న విటమిన్ E వల్ల స్కిన్ సాఫ్ట్ లైక్ బటర్ ఫీల్ వచ్చేస్తుంది.
చేస్తుంది. అండ్ డ్రై స్కిన్ కోసం అయితే ఇదిగో ఇది 1% హైల్రానిక్ సన్ స్క్రీన్ హైడ్రేటింగ్ జెల్. ఇందులో 1% హైల్రానిక్ యాసిడ్ అండ్ సెరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది సన్ ప్రొటెక్షన్ తో పాటు స్కిన్ కి డీప్ హైడ్రేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్స్ ని స్ట్రెంగ్తెన్ చేసేస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ ఎలా ఉంది అనేది బ్లోటింగ్ పేపర్ టెస్ట్ చేసి కూడా చూసేద్దాం. బ్లోటింగ్ పేపర్ టెస్ట్ కూడా చేశాను అండ్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇదైతే అసలు ఇది సమ్ అదర్ సన్ స్క్రీన్ అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత దాని చుట్టుపక్కలంతా కూడా ఆయిలీగా ఎంతలా కనిపిస్తుందో. అండ్ దిస్ ఇస్ సో గ్రీజీ అండ్ స్టికీ కూడా. బట్ దిస్ ఇస్ ద డర్మాకో వాళ్ళది సన్ స్క్రీన్. దిస్ ఇస్ సో లైట్ వెయిట్, ఈజీ టు బ్లెండ్ అండ్ ఈజీ టు హ్యాండిల్ అండ్ నో చుప్ నథింగ్. సో ఈజీగా స్మూత్గా అయిపోయింది అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దీనికైతే అసలు ఆయిలీ ఫీలింగ్ అదంతా కూడా ఏమీ రాలేదు. సో ఈ టెస్ట్ కంపేర్ చేస్తే ద డర్మాకోనే విన్ అయిపోయింది. సో ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఈజీ టు బ్లెండ్ అండ్ ఈజీ టు యూస్ కూడా. ఇవన్నీ కూడా సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. మన స్కిన్ టైప్ ఏదైనా సరే ద డర్మాకోలో సన్ స్క్రీన్స్ అయితే మనకి డిజైన్ చేసి ఉన్నాయి. సో మన స్కిన్ టైప్ కి రైట్ సన్ ప్రొటెక్షన్ మనం చూస్ చేసుకోవడమే. ప్రోడక్ట్స్ కావాలంటే వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ అవైలబుల్ గా ఉంది. అండ్ నా కూపన్ కోడ్ లహరి 2025 యూస్ చేస్తే మనకి 20% ఆఫ్ కూడా వచ్చేస్తుంది ఆన్ ద డర్మాకో వెబ్సైట్ అన్నమాట. దానికంటే ముందు మళ్ళీ షూకి ముందు అయితే ఫుడ్ పెట్టాలి. ఆ ఫుడ్ పెట్టడమే పెద్ద టాస్క్. ఆల్మోస్ట్ 1 hour నుంచి 2 hours దాకా వాడు వెంట పడుతూనే ఉండాలి. సో ముందు అయితే ఆ టాస్క్ చేద్దాం రండి. ఏమైంది? నేనేయాలా? నువ్వు అమ్మమ్మతో బాయ్ వెళ్తున్నావా? అందుకనా పైకి ఎక్కి కూర్చున్నా? సరే నేను వేస్తా కన్నదా. అబ్బో గుడ్. అమ్మో పని చేయట్లేదు చూసావా? పడేస్తారా అలాగా? ఇలా ఎన్నిసార్లు పడేస్తావు కన్నలు? పడేస్తే ఎలా చెప్పి? ఇది పని చేయకపోతే ఎలాగా? మనకి పాటలు ఎవరు పాడతారు? ఇది ఇలా పడేస్తే మనకి పాటలు ఎవరు పాడతారు? నువ్వు ఏ అని పిలవాలి కదా. అయ్యో చూడదు పని చేయట్లేదు. హలో హలో చెప్పు, నువ్వు చెప్పు. ఇదిగో నో యూస్. వాడు విండండి. సరే వద్దులే. నీకోసం ఇడ్లీ ఉంది, పొడి ఉంది, కరివేపాకు పొడి ఉంది, ఇడ్లీ పొడి ఉంది, కంది పొడి ఉంది. ఏం తింటావు చెప్పు? అంతేనా? ఇది తప్పు. అలా చేయకూడదు. నువ్వు మంచిగా దేవుడికి దండం పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నావు కదా. అయ్యో బాబు, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. పాలు కన్నా కొంచెం ఇదిగో కొంచెం పాలు తాగుదా, కొంచెం పాలు తాగుదాం రా బాబు. కన్నులు దా చూడు, ఇదిగో కొంచెం పాలు తాగుతావు. ఎలక్సానా ఎక్కడేసేసావు దాన్ని? ఎక్కడ పడేసావు నువ్వు? ఏది నువ్వు అది పాటలు పాడట్లేదు చూడు. నువ్వు కింద పడేసావు కదా, అందుకని అది పాటలు కూడా పాడట్లేదు. అది వెళ్ళిపోయింది, పారిపోయింది నేను చూసి. అమ్మమ్మ తాగించాలా? అమ్మమ్మ తాగిస్తుంది. అమ్మమ్మని తాగించమని చెప్తా. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. పాలు వద్దా? వద్దులేండి, పాలు ఇవ్వట్లేదు నీకు. వద్దు, నీకు పాలు వద్దు కదా. మరి నువ్వు తాగుతావా? నోట్లో పెట్టనా?
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అమ్మ మొత్తానికి మా లిషాన్ అయితే పడుకునిపోయాడు. అసలు తిండే సగం సగం తిండి. ఒక ఇడ్లీ పెడితే దాంట్లో సగం ఇడ్లీ, పాలు వేస్తే దాంట్లో సగం పాలు, ఇంతవరకే తిన్నాడు. ఇంకా పెద్దగా ఏం తినలేదు, తాగలేదు. ఇప్పుడు ఫీవర్ అని చెప్పి ఇలా ఉండడం కాదు, బట్ ఇన్ జనరల్ కూడా ఇలాగే తింటున్నాడు, ఇలాగే తాగుతున్నాడు. నేనేమో ఫుడ్ తినట్లేదురా బాబోయ్ అని చెప్పి నేనేమో తిను 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 అని వాడు వెంట పడుతూనే ఉన్నాను. అండ్ లిటరల్గా మా అమ్మ అయితే ఇడ్లీ, సేమియా ఉప్మా వాడి ఫేవరెట్, మళ్ళీ బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, మళ్ళీ వాడికి ఇష్టమని పన్నీర్ చపాతి అన్నీ కూడా చేశారు. మళ్ళీ రైస్లోకి వచ్చేస్తే ఆలు కర్రీ తింటాడని ఆలు కర్రీ, ఆ పాలకూర, ఇలాంటివన్నీ లీఫీ వెజిటేబుల్స్ అన్ని కూడా చేసి పెట్టారనమాట. ఏది సరిగ్గా తినలేదు. అన్నీ చేశాను, రెడీగానే ఉన్నాయి. వాడు తినలేదంటే ఏం చేస్తాను చెప్పు? పిల్లలు ఉన్నాక అలా డాక్టర్ ఏం చెప్పండి నీకు? అవును, డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? ఏం కంగారు పడకండి, పిల్లలందరూ ఇలాగే ఉంటారు, వాళ్ళు అసలు తినరు. మీరు తినలేదని చెప్పి మీరు కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు వదిలేయండి, వాళ్ళని వదిలేయండి అని. నీ ఆరోగ్యం పాడు చేసుకోకని చెప్పాడు. నువ్వు టెన్షన్ పడి, నువ్వు యాంగ్జైటీ తోటి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నీ ఆరోగ్యం పాడు చేసుకోక. అసలే రాత్రి నిద్ర ఉండదు, వాడు తినకుండా పడుకుంటాడు, దాంతో లేస్తూనే ఉంటాడు. మధ్యరాత్రి లేస్తున్నాడు, పాలిచ్చి పడుకోబెడుతున్నాను, ఫుడ్ మాక్సిమం ఫుడ్ పెట్టేసి పడుకోబెడితే వాడప్పుడు రాత్రి లేకుండా బాగానే ఉంటాడు. అదే ఫుడ్ తినలేదే అనుకో ఇంకా అయిపోతుంది. ఎప్పుడు తినలేదు అంటే బిట్లుగా తిన్నా కూడా మరి రాత్రి ఏమో నువ్వు పని అని చెప్పి వాడు పడుకున్నప్పుడు పని చేసుకుంటూ ఉంటావు. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత వాడితో పాటు కూర్చుంటావు. అసలు నిద్రతో లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే డాక్టర్ చెప్పాడు వాడు తినలేదని చెప్పి ఊరికే టెన్షన్ పట్టుకుని అలాంటి పనులు చెయ్యకు, అర్థమైందా? సరే మా మమ్మీకి నా మీద బెంగ ఎక్కువ అయిపోయింది. నేను ఎలా ఉంటాను ఏంటి అని చెప్పి మా మమ్మీ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. నువ్వు కూడా చిన్నప్పుడు ఓన్లీ చారు తినేది, చారు లహరి అని పేరు పెట్టారు. ఓహో, నాకు చారు లహరి అని పేరు నా చిన్నప్పుడు. దాని తర్వాత కొన్ని రోజులు పెరగనే తిన్నా కదా, అప్పుడు పెరుగు లహరి అని పేరు పెట్టారు. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మా లిష్యూకి నేను ఇడ్లీ లిష్యూ అని పెట్టాలి. వాడు ఇడ్లీయే తింటున్నాడు ఇప్పుడు. వాడు అలా ఒక ఐటమ్ అంటూ తింటే తప్పకుండా పెట్టచ్చు. వాడికి ఏంటంటే చుక్కరావు సూరయ్య వెరైటీలు కావాలి. వాడికి వెరైటీలు కావాలి. అది కూడా ఒకటి ఒక ముక్క. వాడికి బఫే కరెక్ట్ తెలుసు. వాడు పెద్ద తర్వాత బఫేకి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ వాడు అన్ని వెరైటీలు ఉంటాయో కమాన్ ఒకటి తీసుకుని తింటాడు అనమాట. వాడు అలా ఎంజాయ్ చేస్తాడు. అలాగా వాడి కోసం చేయడానికి తర్వాత నీ పని అయిపోతుంది, వాడికి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం పని అయిపోతుంది. వాడికి వంటలు నేర్పించేసి వాడికి కావాల్సిన వాడు వండుకుంటాడు. నువ్వు మరీ ఎక్కడికో అయిపోయావు మమ్మీ. ఇప్పటి నుంచి వాడికి అక్కడెక్కడో ఫ్యూచర్ గురించి నాకే బెంగ వస్తుంది. అన్ని అంత దూరం మాట్లాడుతూ ఈ లోపల వాడే ఇలాంటివన్నీ కాకుండా శుభ్రంగా తింటాడు. పెద్ద అయిన తర్వాత అన్ని శుభ్రంగా తినాలి తింటేనే బలం వస్తుంది. వాడి బలం మాత్రం కొడుతూ వాడు ఒకటి వేస్తాడు, దాని తర్వాత ఒకటి వేస్తాడు. అబ్బా పగల పెట్టాడు రా బాబు అనుకుంటాడు. అంటే ఫుడ్ పెట్టే టైంలో బలంగా పెడతా అని చెప్పి ఎత్తుకుంటే తప్పుని కొడుతున్నాడు. ఇదిగో మీ తల్లులందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మా వాడికి బలవంతంగా ఫుడ్ పెడితే మా వాడు హ్యాండ్లింగ్ చేస్తాడు. సో మీ వాళ్ళు ఎలా చేస్తారో, మీరు ఎలా ఫుడ్ మీ పిల్లలకి ఎలా పెడతారు అనేది నాకు కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేసేయండి. నేనైతే అసలు కింద మీద పడుతున్నాను ఫుడ్ పెట్టడానికి మాత్రం. అదో పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే లిటరల్ గా ఒక రౌండ్ బయట తిప్పి ఇంటికి తీసుకొచ్చి ముద్ద పెట్టడం. మా డాడీ మమ్మీ అలా తీసుకొచ్చి కార్ లో తిప్పి పెట్టాలి. లిటరల్ గా ఒక రోజు నేనైతే కార్ లో తిప్పుతూ ఉన్నాను, మా మమ్మీ వెనక కూర్చొని వాడికి ఫుడ్ పెడుతూ ఉన్నారు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం. బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అవన్నీ కూడా. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. మా వాడితో ఇలా ఉంది పరిస్థితి. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి కంటే టాంగ్ అని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.